నిన్నలే మొన్నటి దినం నంద్యాల వరదరాజిరెడ్డి గారి కుమారుడు కొండారెడ్డి గారు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి బొల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉండబడిన 9 ఎకరాల 68 సెంట్లు ప్రభుత్వానికి సంబంధించిన భూమిని తను స్వాహా చేయబోతున్నాడు. దాన్ని ప్రభుత్వం దగ్గర నుంచి తన ఆధీనంలోకి తీసుకొని అమ్ముకునే దానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి నేను ఆరోపణ చేసిన. నా ఆరోపణ పైన కొండారెడ్డి సమాధానం ఇస్తూ నేను చేసిన ఆరోపణ సత్యమని అంగీకరించినాడు. నేను చేసిన ఆరోపణ సత్యమని అంగీకరిస్తూ ధృవీకరించినాడు. ధన్యవాదాలు కొండారెడ్డి గారికి. హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తాను కొండారెడ్డి, నిజాన్ని ఒప్పుకునేందుకు. ఆయన మాటల్లోనే ఒకసారి మీకు వినిపిస్తా ప్రజలారా. ఏం చెప్పినాడు కొండారెడ్డి అంటే, నేను మొన్న మాట్లాడిన దానికి ఆయన ఏం చెప్పినాడంటే, నిజమే మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడినట్టు బొల్లవరం దగ్గర ఉండబడిన భూమి 9 ఎకరాల 68 సెంట్లకు గాను అంత భూమి అక్కడ లేదు, కొంత ఉప్పాగు దగ్గర ఉంది. ఇక్కడ ఉండేది విలువైన భూమి, అక్కడ ఉండేది విలువ తక్కువ భూమి. ప్రస్తుతానికి బొల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉండే విలువైన భూమి ఒక 4 ఎకరాల భూమిని మేము చట్టపద్ధతి ప్రకారం తీసుకునే దానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవమే. చౌటపల్లికి సంబంధించిన లక్ష్మీరెడ్డి గారు, దర్శానపల్లికి సంబంధించిన మాజీ సర్పంచ్ భర్త మునివర, నేను చెప్పింది వాళ్ళిద్దరి పేర్లే. వాళ్ళిద్దరు నా దగ్గరకు వచ్చినారు. లక్ష్మీరెడ్డి నన్ను అడిగినాడు, నాకు మునివర పెట్టుబడి పెడతాడు, నాకు భాగం ఇస్తాడు, ఇది దళితులకు సంబంధించిన అసైన్డ్ భూమి అని చెప్పి వివాదాస్పదం ఉంది, ప్రభుత్వంలో నువ్వు నాకు చేపిస్తే నా ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని చెప్పి లక్ష్మీరెడ్డి మామ నన్ను అడిగినాడు. లక్ష్మీరెడ్డి మామ మాకు కావాల్సిన వాడు కాబట్టి నేను చేస్తానని చెప్పినాను. అందుకు ప్రతిఫలంగా నీకు ఒక భాగం ఇస్తాం పోయి అని చెప్పి లక్ష్మీరెడ్డి అన్నాడు. భాగాల గురించి ఇప్పుడు ఏముందిలే మామ, పని అయిన తర్వాత మాట్లాడుకున్నామని చెప్పి నేను చెప్పినాను. ఇది ప్రజలారా, నేను ఆరోపణ చేసింది ఇదే, కొండారెడ్డి అంగీకరించినది కూడా ఇదే. నిజాయితీగా నిర్భయంగా కొండారెడ్డి గారు అంగీకరించినందుకు హృదయపూర్వకంగా నేను అభినందిస్తాను. తప్పులు పక్కన పెడదాం, అబద్ధం చెప్పకుండా ఒప్పుకునేందుకు నిజమే. అయితే ఇంకొక విషయాన్ని కూడా ఆయన ధృవీకరించితే గన నేను మరింత సంతోషపడిందను, మీ వ్యక్తిత్వం పట్ల మరింత నాకు గౌరవం ఉండిండు. ఆ ఒకటి ఏంటంటే, లక్ష్మీరెడ్డి దగ్గర నుంచి మునివర దగ్గర నుంచి నీకు 2,50,00,000 రూపాయల డబ్బులు ముట్టినాయి అని చెప్పినా నేను. దళితులకు ఇచ్చే డబ్బు కాకుండా రామేశ్వరంలో ఉండే అగ్గిరాముడు, ఉరఫ్ అగ్గిరాముడు పేరైతే నడిపి సుబ్బన్న, పెద్ద సుబ్బన్న, ఈ ఇరువుడిని రాజీ చేసుకొని లోక్ అదాలత్లో రాజీ చేసి వాళ్ళ యొక్క హక్కులను విత్డ్రా చేయించుకునే దానికోసం వాళ్ళకి ఇచ్చిన భాగ పరిష్కారముల భూమి ఎంత, డబ్బులు ఎంత, దళితులకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చినావు, నలుగురికి 10 లక్షల రూపాయలు ప్రస్తుతానికి. నీకు 2.5 కోటి వాళ్ళు డబ్బులు ఇచ్చినారు. నీకు 2.5 కోటి డబ్బులు ఇచ్చిన దాన్ని ఒకటి నువ్వు ధృవీకరించలే, అది మూసిపెట్టినావు. మళ్ళీ ఇప్పుడు చెప్తాను కొండారెడ్డి, నీకు మునివర లక్ష్మీరెడ్డి దగ్గర నుంచి 2,50,00,000 రూపాయల డబ్బులు నీకు ముట్టినాయి. పని జరిగిన తర్వాత అందులో నీకు అగ్రభాగం నీకే, సింహభాగం నీకే, తక్కినేది మునివరకు లక్ష్మీరెడ్డికి. ఆ 2.5 కోటిది కూడా నువ్వు ధృవీకరించింటే గన నేను నిన్ను మరింత అభినందించిందను. మరొక్కసారి నువ్వు పాత్రికేయుల సమావేశం నిర్వహించినప్పుడు 2.5 కోటి గురించి నువ్వు మాట్లాడాలా, మునివర లక్ష్మీరెడ్డి ఇచ్చినారా లేదా అని చెప్పి. అదే విషయంలోనే నేను అగ్గిరాముతో మాట్లాడలే, ఐశ్వరాముతో మాట్లాడలే, దళితులతో మాట్లాడలే, నేను బద్వేలి ప్రభాకర్ రెడ్డితో మాట్లాడినాను బొల్లవరానికి సంబంధించి అని చెప్పినావు. నిజమే, బద్వేలి ప్రభాకర్ రెడ్డి కూడా ఈ భూమికి సంబంధించి సత్యనారాయణ రెడ్డికి సమీప బంధువు. సత్యనారాయణ రెడ్డి వాళ్ళ అన్నయ్య, చిన్నాయన పెద్దనాయన అవుతాడు. ఆయన కూడా 1 ఎకరా దళితులు వేరే వాళ్ళకి చేపిస్తే వాళ్ళ దగ్గర నుంచి ప్రభాకర్ రెడ్డి చేసుకున్నాడు. కాబట్టి ప్రభాకర్ రెడ్డిని మీరు పిలిపించుకొని మాట్లాడి ప్రభాకర్ రెడ్డితో కూడా విత్డ్రా చేసుకోవాలని మాట్లాడినారు. అంటే ఈ భూమిలో ఎవరికైతే సంబంధం ఉందో ఆ సంబంధం ఉన్నటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డితో మీరు మాట్లాడిన మాట కూడా ధృవీకరించినారు. ఇక హరిజనులతోనూ అగ్గిరామంతోనూ మీరు మాట్లాడలేదన్నారు. వాస్తవమే, దళితులతోనూ అగ్గిరామంతోనూ మీరు మాట్లాడలే. కానీ మీ పేరు చెప్పి మీ అధికారాన్ని ఉపయోగించి లక్ష్మీరెడ్డి, మునివర మాట్లాడి వారిని విత్డ్రా చేయించినారు లోక్ అదాలత్లో. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, ఇంకొక మాట కూడా వాళ్ళకి చెప్పినావు, అసైన్డ్ భూములకు సంబంధించి
ఎవరికైతే డీగేటీ పట్టా ఇచ్చి ఉంటారో 20 సంవత్సరాలు వాళ్ళ అనుభవంలో ఉండి అనుభవించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చినారు. ఆ జీవో సారాంశం ఏంటంటే అసైన్డ్ పట్టాను 20 సంవత్సరాలు అనుభవించుకునేవారు అమ్ముకుండే అధికారాన్ని ఆయన కల్పించినారు. కాబట్టి ఈ దళితులు కూడా 20 ఏళ్ళు దాటింది కాబట్టి చట్టబద్ధత ఉంది కాబట్టి ఇది మీకు చేసేదానికి వీలవుతుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ జీవోను అబయన్స్లో పెట్టినారు. ఎందుకు పెట్టినారు? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాలాంటి వాళ్ళం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలం దళితులకు సంబంధించిన భూములను, అసైన్డ్ భూములను, దేవాదాయ శాఖ భూములను, మరొక భూములను ఇటువంటి భూములను మేము 5 లక్షలు 10 లక్షలు వాళ్ళ చేతుల్లో పెట్టి మేము స్వాధీనపరుచుకొని మోసం చేసింటామనే ఉద్దేశంతో ఇది మోసం కాకూడదు, ప్రభుత్వ భూమి ప్రభుత్వం దగ్గర ఉండాలా, దళితుల భూమి దళితుల దగ్గర ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఆయన అనుమానంతో అబయన్స్లో పెట్టినాడు. ఇప్పుడు మీరేం చెప్తున్నారు కొండారెడ్డి గారు? ఆ జీవో ఎప్పుడైతే అబయన్స్లో నుంచి గడ్డకు వస్తుందో వచ్చిన మరుక్షణం లక్ష్మణుడి మామ నీకు ఆ పని నేను చేసి పెడతా. ఈ లోపల మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు చేసే పనులు మీరు చేయండి అని చెప్పినావు. అది కూడా నువ్వు ప్రెస్లో చెప్పినావు. ఈ లోపల మీరు చేయాల్సిన పనులు మీరు చేసుకోండి. ఏంటి ఆ పనులు? అగ్గిరాముని వాళ్ళతో మాట్లాడుకొని లోబర్చుకోండి, దళితులతో మాట్లాడుకొని లోబర్చుకోండి, వాళ్ళిద్దరిని లోబర్చుకొని లోక్ అదాలత్ కేసి విత్డ్రా చేయించండి. అది సాగులో లేకుండా ఉంది కాబట్టి ఎంఆర్ఓతో వాళ్ళతో మాట్లాడుకొని సాగు లేకుండా సర్టిఫికెట్లు తీసుకోండి, దొంగ సర్టిఫికెట్ శిస్తు కట్టినట్టు తీసుకోండి. ఇవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకుంటే రేపు జీవో అబయన్స్లో నుంచి గడ్డకు వచ్చిన నాటికి మన దగ్గర క్లియర్ పిక్చర్ ఉంటే గన అప్పుడు నేను దాన్ని చట్టబద్ధత రూపంలో దాన్ని తీసుకొని మీరు నేను పంచుకున్నాము అని చెప్పినా అని చెప్పి నిజాయితీగా నువ్వే చెప్పినావు. ఇంక దీంట్లో మళ్ళీ కాంట్రవర్సీ లేదు. కొండారెడ్డి చెప్పింది ఇదే. పాత్రికేయ మిత్రులు కూడా బహుశా ఇదే అర్థమైంది అనుకుంటా. ఇది కాకుండా వేరేదేమైనా అర్థమైంటే మీతో కూడా నేను సంభాషిస్తాను మళ్ళా పాత్రికేయులతో కూడా. ఇదే ఆయన మాట్లాడింది. ప్రధానంగా ఆయన చెప్పింది చట్టబద్ధతగా ఉండేది ఏదైనా మేము చేసుకుంటాము, చట్టంలో ఉండే లొసుగులను ఉపయోగించుకొని మా వాళ్ళకు ప్రయోజనాన్ని చేకూర్చి మేము కూడా ఆ బెనిఫిట్స్ను పొందుతాము. ఇదే ఆయన చెప్పింది. రైట్. ఇక నేను ఈ పాత్రికేయుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటిది నువ్వు నిజాయితీగా అంగీకరించినందుకు, ఆ భూమిని మీరు అమ్ముకోవాలనే ఉద్దేశంతో మీరు అంగీకరించినందుకు నేను అభినందిస్తాను. రెండవది, ఎక్కడ చట్టబద్ధత ఉంది కొండారెడ్డి దీంట్లో? ఎక్కడ చట్టబద్ధత? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భూములు ప్రభుత్వానియా లేకుంటే ప్రభుత్వం అసైన్డ్ కమిటీ పేరుతో లేకుంటే అసైన్డ్ పట్టా పేరుతో దళితులకు ఇచ్చినేటియా? మేము సమాచార హక్కు చట్ట ప్రకారం ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఈ భూమి ప్రభుత్వానిది అని ఇచ్చినారు. మరి ప్రభుత్వానిది భూమి అని చెప్పి ప్రభుత్వమే సమాచార హక్కు చట్ట ప్రకారం ధృవీకరించిన తర్వాత ఈ భూమి దళితులు ఏ విధంగా అవుతుంది? అసైన్డ్ పట్టాగా దళితులు ఏ విధంగా అవుతుంది? కాదు. లేదు, నీ ప్రకారమే మాట్లాడదాం. అది ఇంకా దళితులకు ఇచ్చిన అసైన్డ్ పట్టా ఏమైతే డీగేటీ పట్టా ఉందో దాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దుపరచలేదు, వీళ్ళ పూర్తిగా అనుభవంలో లేదు. రద్దుపరచలేదు కాబట్టి వీళ్ళకి ఇంకా అధికారం ఉంది అని నేను మాట్లాడతాను అని నువ్వు అనుకుంటే, ఇన్ని తెలిసిన నీకు 30 సంవత్సరాలు మీ తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు చదువుకునేవానివి, నీకు ఈ చట్టం తెలీదా? ఏ డీగేటీ పట్టా దళితులకు ఇచ్చినారో ఆ డీగేటీ పట్టా మీదనే ఇటువైపు అటువైపు 26 కాలమ్స్ రాసింటారు నిబంధనలు. ప్రభుత్వం వారు డీగేటీ పట్టా ఇచ్చినప్పుడు డీగేటీ పత్రం మీదనే రాసింటారు. ఈ డీగేటీ పత్రం మీద ఏం రాసింటారంటే వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చిన ఈ భూమిని వ్యవసాయం మాత్రమే చేసుకోవాలా, ఈ భూమిలో ఎటువంటి నిర్మాణాలు కట్టడాలు చెయ్యరాదు, ఈ భూమిని ఇతరులకు నువ్వు విక్రయించరాదు, ఇతరులు కొనరాదు, నువ్వు విక్రయించినా ఇతరులు కొన్నా ఇది నేరమవుతుంది, నీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, నువ్వు అమ్మిన మరుక్షణమే, ఈ ఉల్లంఘన చేసిన మరుక్షణమే, నిబంధనలు ఉల్లంఘన చేసిన మరుక్షణమే దీన్ని రద్దుపరిచే అధికారం ప్రభుత్వానికి ఉంది, ఈ ఆస్తి మీద సంపూర్ణమైన అధికారం ప్రభుత్వానిదే, ప్రభుత్వం ఎప్పుడైనా వెనక్కి తీసుకునే అధికారం ఉంది. ఈ నిబంధనలన్నీ డీగేటీ పట్టాలో ఉంటాయి కొండారెడ్డి. మరి దీని ప్రకారం 1975లో డీగేటీ పట్టా తీసుకునే దళితులు 1985లో అగ్గిరావుని పేరుతోనో, నడిపి సుబ్బన్న పేరుతోనో, పెద్ద సుబ్బన్న పేరుతోనో, లేకుంటే పాతకోట ఎల్లారెడ్డి పేరుతోనో, వెంకట సుబ్బారెడ్డి పేరుతోనో 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని సబ్ రిజిస్ట్రార్ పోయి రిజిస్టర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్టర్ గారికి అందిన తర్వాత ఇంకా అసైన్డ్ భూమి మీద దళితులకు హక్కు ఉందంటావా కొండారెడ్డి? ఎట్టొస్తుందబ్బా నాకు తెలియకడుగుతా. ఇంత తెలిసిన నీకు అది తెలీదా? తెలుసు. కాకపోతే లేని హక్కును దళితులకు ఉండేటట్టు చూపించి ప్రభుత్వం ద్వారా మీ అధికారాన్ని ఉపయోగించి లేని హక్కును దళితులకు హక్కు చూపించి
ఈ డీగేటీ పట్టా దళితులయే అనడానికి మీ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మొట్టమొదట ముందు అక్కడ విజయం సాధించాలా మీరు. ఆ తర్వాత రెండోది, ఆ దళితులకు నువ్వు చెప్పిన ప్రకారం ఎకరా 8 కోట్లు చేస్తాది, 10 కోట్లు చేస్తాది, 15 కోట్లు చేయదన్నావు. ఎకరా 8 కోట్లు 10 కోట్లు చేసే భూమికి ఒకవేళ డీగేటీ పట్టాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో ప్రకారం అమ్ముకునే అధికారం వాళ్ళకుంటే అమ్ముకొని ఆ 10 కోట్లు 8 కోట్లు ఎవరు తీసుకోవాలా? కొండారెడ్డి దళితులు తీసుకోవాలా? 10 లక్షల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టి 10 కోట్ల రూపాయల భూమిని లక్ష్మిరెడ్డి ముని వరకు నేను పంచుతాను, నేను అందులో అగ్రభాగం తీసుకుంటాను అంటే ఇదేనా చట్టబద్ధత? ఇదేనా దళితులకు మీరు ఇచ్చిన ఆర్థిక స్వేచ్ఛ? ఇదేనా మీ చంద్రబాబు నాయుడు జీవోను అభయన్స్లో పెట్టింది? నేను ముఖ్యమంత్రి గారిగా చెప్తానా, ముఖ్యమంత్రి గారు వినండి, చంద్రబాబు నాయుడు గారు వినండి, మీ కొండారెడ్డి గారు చెప్తా ఉండేది ఏంటంటే, నువ్వు ఏ జీవోనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దళితుల కోసం ఇచ్చిన జీవోను అభయన్స్లో పెట్టినావో మేమేందో మోసం చేసినామని. మీ కొండారెడ్డి ఏం చెప్తున్నాడంటే, ఆ జీవో నువ్వు అభయన్స్లో నుంచి ఎప్పుడు గడ్డకు తెస్తావో అప్పుడు ఇమ్మీడియట్గా ఈ దళితులకు నేనే మోసం చేసి నేనే తీసుకుంటాను పత్రికల ముందు చెప్తున్నాడు. అంటే మీ ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేల పిల్లలు దళితులకు ఏ స్వేచ్ఛనిస్తున్నారు, దళితులకు ఏ ఆర్థిక భద్రతనిస్తున్నారు, చట్టంలోని నిబంధనలను ఏ మేరకు గౌరవిస్తున్నారనే సత్యాన్ని మీరు గ్రహించాలా ముఖ్యమంత్రి గారు. నేను కొండారెడ్డి గారు కూడా అడుగుతానా, ఈ భూమి ప్రభుత్వాందే దళితులకు ఇచ్చిన డీగేటే? ఏ రోజైతే దళితులు వేరే వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేసి నిబంధనలు ఉల్లంఘన చేసినారో ఆ రోజే ఆ డీగేటీ పట్టా మీద వాళ్ళకి హక్కు అధికారం కోల్పోయినారు. కోల్పోయిన తర్వాత ఏ విధంగా వాళ్ళకి హక్కు ఉందని చెప్పి నువ్వు మాట్లాడతావు? ఇంకొక మాట అడుగుతా, 75 నుంచి ఈ బుద్ధుడి వరకు 25 వరకు 85, 95, 2005, 2015, 25, 50 ఏళ్ళు లేనిది. ఈ 50 సంవత్సరాలలో ఎప్పుడైనా సరే మన బిడ్డల మీద ఒట్టే చెబుదాం, ఒక్క సంవత్సరం సాగు చేసినారా వాళ్ళ భూమిని? ఒక్క సంవత్సరం, ఇదిగో ఈ సంవత్సరం ఈ భూమిని వ్యవసాయం చేసినాము, పంట పెట్టినామని చెప్పి రికార్డులలో కానీ, రికార్డులో కంటే భూమిలో కానీ, లేకుంటే ఇరుగు పొరుగు భూములతో కానీ చెప్పించగలుగుతావా? శిస్తు కట్టినారా ఒక్కరోజన్నా మీరు? 490 రూపాయలు, 490 రూపాయలు శిస్తు కట్టాలి సంవత్సరానికి, కట్టినారా? శిస్తు కట్టక, భూమిని సాగు చేయక, పంట పండించక, ఆ భూమిని ఇతరులకు అమ్మకూడదంటే అమ్మిన తర్వాత ఇంకా డీగేటీ పట్టా దళితులకు ఏ విధంగా హక్కు ఉంటుంది కొండారెడ్డి? ఏ విధంగా చట్టబద్ధత ఉంటుంది? చట్టబద్ధత లేని డీగేటీ పట్టా మీద చట్టబద్ధత కల్పించడానికి నీ రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తానావు. వ్యవసాయం చేయి భూమిని శిస్తు కట్టని భూమికి శిస్తు కట్టినట్టు వ్యవసాయం చేసినట్టు దొంగ సర్టిఫికెట్లు సృష్టించే ప్రయత్నం చేస్తానావు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి జీవోను అభయన్స్లో నుంచి గడ్డకు తెచ్చిన తర్వాత దాన్ని చట్టబద్ధత కల్పించినట్టు చేసి దళితులకు అప్పజెప్పి ఆ తర్వాత పప్పులకు బెల్లాలకు 10 లక్షలు వాళ్ళ చేతుల్లో పెట్టి 10 కోట్ల భూమిని నీవు నీ అనునీయులు పంచుకునేదానికి కుట్ర చేస్తున్నారని నేను చెప్పిన ఉపోద్ఘాతం. దాన్ని నువ్వు ధృవీకరించినావు, 1-2 అబద్ధాలు చెప్పినావు. 2.5 కోట్లు తీసుకునేది అంగీకరించలే, చట్టబద్ధత ఉంటే చేస్తానని చెప్పి నిజాయితీగా ఒప్పుకున్నావు. మాంసం తింటానా మెడకేసుకుంటా అని చెప్తున్నావు. దళితులకు మేము దక్కనీయము, మేమే తీసుకుంటాం రాజకీయ పలుకుబడి పెద్దరెడ్డి గారు అని చెప్పి చెప్తున్నావు. నాకు అనుకూలంగా పనిచేసిన లక్ష్మిరెడ్డికి ముని వరకు నేను పని చేసి పెడతా, నా పలుకుబడిని ఉపయోగించి అగ్రభాగం తీసుకుంటా అని చెప్తున్నావు. ఇది ప్రజలారా మన ఊరి ఎమ్మెల్యే కుమారుడు, ఎమ్మెల్యే యొక్క భాగవతం. నేను ఎమ్మెల్యే గారిని అడుగుతానా, ఇంతమందికి నీతులు చెప్తావు వరదరాజిరెడ్డి గారు, ఇంతమందికి శుద్ధులు చెప్తావు వరదరాజిరెడ్డి గారు, ఉద్యోగస్తులందరినీ మందలిస్తావు, దేవుని పటాల మీద ప్రమాణం చేపిస్తావు, లంచం తీసుకోవద్దంటావు, ప్రజాసేవ కోసమే నేను ఉండా అంటావు, 85 ఏళ్ల వయసులో కూడా నేను ప్రజలకు సేవ చేసేదానికే ఉండా అని చెప్పి ఇంత గొప్పలు చెప్పి నీవు నీ ఇంట్లో నీ కుమారుడు చేస్తా ఉండే అవినీతి గురించి నీకు తెలియదా? దళితులకు అన్యాయం చేస్తా ఉండేది తెలియదా? లేకుంటే నీ అనునీయులకు కట్టబెట్టే దానికోసం చట్టంలో ఉండే పొరపాట్లను లొసుగులను ఉపయోగించుకొని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కాజేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, 100 కోట్ల రూపాయలు సంపాదించేదానికి ఆర్జనకు ప్రయత్నం చేస్తూ ఉంటే నీ ఇంట్లో ఉండి నీకు తెలియదా వరదరాజిరెడ్డి గారు? తెలుసు, నీ లక్ష్యం ఒకటే, నీ కాలం ముగిసిపోయే లోపల, నీ రాజకీయ పదవి ముగిసిపోయే లోపల నీ కుమారునికి 100 కోట్ల ఆస్తులను కూడబెట్టాలనే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. చెప్పేందుకే ఇతరులకు నీతులుంటాయి, మనం ఆచరించేందుకు నీతులు పనిచేయవనే పెద్దలు చెప్పిన సామెత ప్రకారం ఈ ప్రొద్దుటూరులో ఉండే ప్రజలకు నీతులు చెప్పేందుకు మాత్రమే నీకు నీతులు ఉండాయి తప్ప ఆ నీతులను ఆచరించడానికి నీకు అవి లేవు, పనికి లేవు. మొట్టమొదట నీ కొడుకును అవినీతి నుంచి నువ్వు బయటికి తీసుకురాగలిగితే, ఆ తర్వాత నువ్వు ఉద్యోగస్తులు అవినీతి చేయకుండా చెప్పగలిగితే నేను సంతోషిస్తా. నీ కొడుకును నువ్వు నిరోధించగలిగితే అవినీతి మార్గం నుంచి, ఆ తర్వాత మాకు నువ్వు శుద్ధులు చెప్పగలిగితే నీ పెద్దరికాన్ని, నీ అనుభవాన్ని నేను స్వీకరిస్తా. నీ కుమారుడు అవినీతిపరుడే, నీవు అవినీతిపరునివే.
ఇంకా నువ్వు అవినీతిపరునివి, నీ కుమారుడితో అవినీతితో పాటు క్రిమినల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఆయనకు క్రిమినల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. తన యొక్క ఆర్జన కోసం, ధన సంపాదన కోసం పలుకుబడిని ఉపయోగించడమే కాకుండా ఎక్కడైనా ఆ పలుకుబడికి లోపడకుండా ఉంటే వాళ్ళ మీద హింసతో కూడిన దాడి చేయడానికి కూడా వెనుకాడని మనిషి నీ కుమారుడు. అందుకు చరిత్ర చెప్తా ఉండే సాక్ష్యమే ఈవి సుధాకర్ రెడ్డి, అందుకు చరిత్ర చెప్తా ఉండే సాక్ష్యమే శివగణేష్, అందుకు చరిత్ర చెప్తా ఉండే సాక్ష్యమే ఆడిటర్ అయిన బ్రాహ్మణుడు, అందుకు చరిత్ర చెప్తా ఉండే సాక్ష్యమే నా తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని హింసాత్మక సంఘటనలకు నీ కుమారుడు పాల్పన్నాడు. అందుకు కారణమే రాజకీయ వైరముతో 2019లో మిమ్మల్ని ఓడించినామనే ఒకే ఒక కారణంతో, లింగారెడ్డికి నేను సహకరించినానే కారణంతో నాపై హత్యా ప్రయత్నం పలుమార్లు చేసి నన్ను చంపడానికి ప్రయత్నం చేసినారు. ఇన్ని హింసాత్మక చర్యలు పెట్టుకునే నీ కుమారుడు, నీవు మంచివాళ్ళు కాదు. చట్టబద్ధత దళితుల భూమికి లేదు. నువ్వు ఎంత ప్రయత్నాలు చేసినా నేను లక్ష్మీరెడ్డికి ముని వరకు చెప్తా ఉన్నా, మీరు ఇచ్చిన 2.5 కోటి ఏట్లో వేసినట్టే, మీరు ఇచ్చిన దళితులకు ఏట్లో వేసినట్టు కాదు. కారణం, పేదవారైన ఆ దళితులకు కనీసం ఆ 10 లక్షల చొప్పు డబ్బులైనా ముట్టినాయి, ఆ 10 లక్షలైనా ముట్టినాయి. అదొకటి మీకు అనవసర పుణ్యమే జరుగుతుందిలే. భూమి రాదు, దళితులు ఇచ్చిన 10 లక్షలకు మీకు పుణ్యం జరుగుతుంది. అగ్రామణ వాళ్ళకంగా మీరు డబ్బులు ఎంత ఇచ్చినారు, ఏమి ఇచ్చినారంటే పెద్ద సుబ్బన్న, నడిపి సుబ్బన్న, చిన్న సుబ్బన్నకు ఓ 10 లక్షలు లెక్కిచ్చినారు. పెద్ద సుబ్బన్న వాళ్ళకు వాళ్ళ పిల్లోడు శ్రీకాంత్ అని ఉంటాడు, ఆ పిల్లోనితో మాట్లాడుకున్నారు. ఆ పిల్లోనికి 50 లక్షలు లెక్కిచ్చినారు. 50 లక్షలు లెక్కిచ్చి 50 సెంట్ల భూమి మీకు ఇస్తామని వాళ్ళకు మాట్లాడుకున్నారు. ఇదంతా తతంగం జరిగిన తర్వాత నువ్వు విత్డ్రా చేసుకుంటే కన్నా 2 ఎకరాల 94 సెంట్లు వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు లోక్ అదాలత్లో. అగ్గిరాముడు వాళ్ళ ఒక అన్న 2 ఎకరాల 94 సెంట్లు విత్డ్రా చేసుకునేందుకు ఇప్పుడు నగదు లెక్క 50 లక్షలు ఇచ్చినారు అతనికి. 50 సెంట్ల భూమిని తర్వాత మీకు ఇస్తామని చెప్పినారు. అగ్రిమెంట్లు కూడా రాసుకున్నారు. అంటే ప్రభుత్వానికి సంబంధించిన భూమిని ఎవరికి పంచుతారు? 50 సెంట్లు. 50 సెంట్లు అగ్గిరాముని వాళ్ళకంట, మిగతా భూమి వీళ్ళకంట. ఈ దళితులకేమో 10 లక్షలు మాత్రమే లెక్కంట. వచ్చిన దాంట్లో పెట్టుబడి పెట్టే మునివరకు ఇంతంట. లక్ష్మీరెడ్డి రాజకీయంగా మీకు ముఖ్యం కావాల్సిన వాడు కాబట్టి ఒక భాగం అంట, నువ్వు నాయకునివి ఎమ్మెల్యే కొడుకు కాబట్టి నీకు సొగ భాగం అంట. ఎవరు భాగాలు ఎవరు పంచుకుంటున్నారు? ఎవరు ఆస్తికి ఎవరు వారసులు? సత్యనారాయణ రెడ్డి భూమి అది. సీలింగ్ యాక్టులో భూమి పోయింది, ప్రభుత్వం పరబోయింది, దళితులకు డీగేట్ అయింది, తర్వాత తప్పుడు రిజిస్ట్రేషన్లు అయినాయి, ఆ తర్వాత కొండారెడ్డికి భాగం అంట. ఇది పుట్టుక ఎక్కడ, బాగా పరిష్కారాలు ఎక్కడ? మీరు మళ్ళా మాకు నీతులు అసహ్యమవుతుంది. మీతో ఆ నీతులు చెప్పించుకోవాలనే నీతులు ఎవరు చెప్పాలంటే కదా, ఎప్పుడే కానీ నిజాయితీ తప్పకుండా, నీతి తప్పకుండా, అవినీతి మార్గంలో 1 రూపాయి సంపాదించకుండా, అవినీతి మార్గంలో ఏమీ చేయకుండా ఉండేవాళ్ళు నీతులు చెప్తే పొరవాలి. మేము 90 పైసలు నీతిగా ఉండి మా రాజకీయ జీవితంలో 10 పైసలు రాజకీయ ప్రయోజనాల కోసం, మా మనసుల కోసం నీతి తప్పి ప్రవర్తించినాం మేము ఎస్ ఒప్పుకుంటాం. ఆ 10 పైసలు నీతి తప్పినందుకే నీలాంటి వాళ్ళకు మేము చెప్తా అంటే, ఎప్పుడన్నా రాజకీయ జీవితంలో ఉండే మనము నీతి గురించి మాట్లాడుకోవడం శుద్ధ దండగా. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నువ్వు పతివ్రతవు కాదు, రాజకీయ జీవితంలో ఉండే ఎవ్వరూ పతివ్రతలు కాదు. ఎక్కడో ఒక చోట తప్పు చేయాల్సిందే. అది డబ్బు కోసమో, ఓటు కోసమో, మనిషిని కాపాడుకునే దానికోసమో, మన మనసులు అసాంఘిక కార్యకలాపాలు చేసినప్పటికీ కూడా పోలీసుల నుంచి, చట్టం నుంచి మన వాళ్ళని రక్షించుకునే దానికోసమో మనం తప్పు చేస్తాం. మరి ఇంత నిజాయితీగా నేను ఒప్పుకున్నప్పుడు, నీ కొడుకు ఇంత నిజాయితీగా ఒప్పుకున్నప్పుడు నువ్వు ఒప్పుకోవే వరదరాజరెడ్డి? కారణం, నువ్వు చాలా లోతైన మనిషివి, చాలా నిగూఢమైనటువంటి మనిషివి. నీ పేరు వరదరాజరెడ్డిని మీ నాయన మేము తప్పు పెట్టినారు. నీ పేరు రహస్యముని పెట్టిండాల. రహస్యానికి ప్రతిరూపమే ఘోష పంచగట్టిన జుబ్బా వేసినటువంటి వరదరాజరెడ్డి. అంత నిగూఢమైన మనిషివి నువ్వు. నీ కొడుకన్నా నిజాయితీగా ఒప్పుకున్నాడు, నువ్వు అది కూడా ఒప్పుకునే మనస్తత్వం నీకు లేదు. మళ్ళీ చివరిగా చెప్తాను ప్రజలకు, ఈ భూమిని కాజేసేదానికి వాళ్ళు అంగీకరించినారు. ఈ డీగేడి పట్టా మీద చట్టబద్ధత లేదు. వాళ్ళు ఎప్పుడైతే ఆస్తిని ఇతరులకు విక్రయించినారో అప్పుడే దాని మీద వాళ్ళ చట్టబద్ధత కోల్పోయినారు. ఆ చట్టబద్ధత కల్పించేదానికి ప్రయత్నమే కొండారెడ్డి మాటలు. తప్పుడు పత్రాలు అంటే వ్యవసాయం సాగు చేసినట్టు, శిస్తు కట్టినట్టు పత్రాలు సృష్టించుకొని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు జీవోను అభయన్స్లోంచి తొలగిస్తే కాజేసే ప్రయత్నం. దీని మీద మళ్ళీ మేము ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంటాం, న్యాయస్థానంలో ఉంటాం, ప్రభుత్వంలో అర్జీలు పెట్టే విషయంలో ఉంటాం. అణువణువున ప్రతి క్షణం ఈ ప్రభుత్వ ఆస్తిని కాపాడడానికి
ప్రజాస్వామ్యబద్ధములో చట్ట ప్రకారము నేను ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటానని మరొక్కసారి చెబుతూ లక్ష్మీరెడ్డి గారికి మునివర గారికి అయితే మాత్రం మీ డబ్బులు రావు, మీకు భూమి రాదు. దయచేసి ఈ నుంచి మళ్ళా కొండారెడ్డి ఎప్పుడైనా ఈ పనింది ఢిల్లీకి పోవాలా, ఆ పనింది ఇంకొక 50 లక్షలు కోటి అంటే ఇస్తే మాత్రం అది కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.